నాలోని మనిషికి అదే వ్యక్తిత్వం నా గాయమైన పల్లవిగా మారాలి నా కన్నీరైన కావ్యమై జారాలి ఈ రాతే నాకు స్నేహం ఈ రాతే నాకు ధైర్యం కాలం మారినా కథలు మారినా నా చేతి వేళ్ళకి ఈ శిరమరక చెదిరిపోదు హలో హలో అన్నా కలవాలన్నా. బయటకు వెళ్తున్నా, గ్రౌండ్ కాడికి వెళ్తారా? సరే అన్నా, వస్తున్నా. నమస్తే అన్న. బాగున్నారన్నా? ఏం సంగతి? మంచి కథ ఉందన్నా, నువ్వు నిర్మాతగా చేస్తే బాగుంటుందని. చూడు తమ్మి, రాజకీయాలు ఏమైనా ఉంటే చెప్పు, కానీ ఈ సినిమాలు మనతో కావు అన్నా. నువ్వే అలా అంటే ఎలా అన్నా? మంచి స్టోరీ అన్నా, కొంచెం సపోర్ట్ చేయన్నా. సర్లే, చూద్దాంలే, ఎలక్షన్ తర్వాత కలువు. సరే అన్నా. ఏంట్రా పిలిచారు? మా కంపెనీలో జాబ్ ఉంది మామ, చేస్తావా? మీలా కాంప్రమైజ్ అయి బతకడం నా వల్ల కాదురా. మీకంటే టాలెంట్ లేక కాంప్రమైజ్ అయ్యారు, కానీ నేను అలా కాదు. ఖచ్చితంగా హిట్ కొడతా. ముందు నువ్వు చేయాల్సింది కథలు రాయటం కాదురా, వాళ్ళ చేతిలో నుంచి ఇండస్ట్రీని బయటికి తీసుకురావటం. సార్ సార్ కోటి సార్ ఉన్నారా సార్? కోటి సారా? ఎందుకమ్మా? స్టోరీ చెప్పండి. స్టోరీయా? లోపల వెళ్ళండి. ఓకే సార్. నమస్తే సార్. కూర్చోండి. ఏంటి విషయం? అదే సార్, మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారని తెలిసింది, అందుకోసమే వచ్చేసాం. అవునయ్యా, న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేద్దాం అనేది ఉద్దేశం. ఏంటి కదా? కదా, లేడీ ఓరియంటెడ్ స్టోరీ సార్. స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్? అవును సార్. ఓకే ఓకే, అక్కడ పెట్టండి. అది సరే కానీ మీరేమిట్లో? అర్థం కాలేదు సార్. అదేనయ్యా, మీదే కులం. సరే సరే సరే, స్క్రిప్ట్ చూస్తాను, ఓ వారం ఆగిరా. సరే సార్. ఓకే.
రమేషా, అయ్యా పిల్లాడు స్క్రిప్ట్ అద్భుతంగా రాశాడు. ఏం చేయాలని తెలుసుగా. తెలుసయ్యా. సార్ ఆ, సార్ ఏంటమ్మా? స్క్రిప్ట్ నచ్చిందా సార్? స్క్రిప్టా? ఆ. ఏం స్క్రిప్ట్? అదే సార్, మొన్న ఇక్కడే ఇచ్చిపోయాను కదా సార్, లేడీ ఓరియంట్ స్క్రిప్ట్. రమేష్, సార్ ఈ బాబు ఎవరు స్క్రిప్ట్ ఇచ్చాడా నీకేమైనా? స్క్రిప్ట్ ఏం ఇవ్వలేదు సార్. సార్ అదేంటి సార్, వారం క్రితం ఇక్కడే ఇచ్చేలేను కదా సార్. వేషాలు వేస్తున్నావు, వేషాలు. నువ్వు ఎవరికి ఇచ్చావో ఎవరిని అడుగుతున్నావు? పోయి అక్కడ ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ అడుగు. బాగోదు సార్, అస్సలు బాగోదు. మీరు ప్రొడ్యూస్ చేయరని అర్థమైంది కాబట్టి నా స్క్రిప్ట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఏం మజాక్ చేస్తున్నావు? మజాక్ లేదు, ఏం లేదు. నా స్క్రిప్ట్ నాకు కావాలి. నా దగ్గర లేదు. లేదా? దాన్ని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. తెలుసా? రే రమేష్, తెలుసంట్రా స్క్రిప్ట్ ఎట్లా తీసుకోవాలో. రే, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు జీవితంలో సినిమా తీయ. ఎందుకంటే సినిమా థియేటర్స్ మావే, ఓటీటీలు అన్నీ మావే. ఒకవేళ నువ్వు మంచి సినిమా తీసినా అది అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరకే రావాలి. సమజైందా? చూడు, నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పోవాయ్. రేయ్, నువ్వు చేసిన లుచ్చా పనులకి ఈ ఇండస్ట్రీని వదిలిపెట్టిపోయిన వాళ్ళు చాలామందిని చూసుంటావు, కానీ నేను అలా కాదు. ఇండస్ట్రీలోకి ఎలా రావాలో నాకు బాగా తెలుసు. అది నీకు కూడా చూపిస్తా. రే, ఏందిరా చూపించేది? ఏంది చూపించేదే? ఇండస్ట్రీలోకి మీ లాంటి వాళ్ళు వచ్చేదిల్లే, మేము పోయేదిల్లే. రమేష్ పోయినాడా వాడు? పోయాడు సార్. పోతాడులే. ఎంతమంది కూనికిసుక కొట్టంగాల చూడలే ఇలాంటి వాళ్ళని. ఎవరు వినలేని నా అంతరంగం పదాల పడవెక్కి చేరాలి తీరం. ఈ రాధే నాకు స్నేహం, ఈ రాధే నాకు ధైర్యం. చెప్పమ్మా, ఏంటి విషయం? నా పేరు వరుణ్ సార్. మంచి స్టోరీ ఉంది, మీకు చెప్దామని వచ్చేసి. అది సరే కానీ వరుణ్, మీది ఏ కమ్యూనిటీ? నాది ఏ కమ్యూనిటీ అయితే ఏంటి సార్, ఒక్కసారి స్క్రిప్ట్ చదవండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సార్. ఇట్లా కాదు వరుణ్, సినాప్స్ ఇవ్వు. ఓకే సార్. చాలా బాగుంది,
ఇంత మంచి కథ పెట్టుకొని ఇన్నాళ్ళు అడిగిపోయావు. మనం మూవీ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. హలో హలో సార్, ఫైనల్లీ సినిమా ఓకే అయిపోయింది సార్. కంగ్రాచులేషన్స్ వరుణ్. మీరే డిఓపి, లెన్స్ రెడీ చేసుకోండి. ఓకే, కలిసి పని చేద్దాం. థ్యాంక్ యూ సార్. హలో హలో, సినిమా ఓకే అయిపోయింది సార్. ఓకే తమ్ముడు, గుడ్ న్యూస్. మీరు మంచి లిరిక్స్ ఇవ్వాలి సార్. కంపల్సరీ తమ్ముడు. థీమ్ ఏమిటి మూవీది? రేడియో ఓరియంటెడ్ సార్. ఓకే, లాస్ట్ టైం కంటే మంచి సాంగ్ ఇద్దాం సాహిత్యంతో. సార్, ఆ బచ్చాగాడు సినిమా తీస్తున్నంట, మన మూర్తి పొట్టేసినంట. ఏం మూర్తి, పైసలు ఎప్పుడు ఇస్తున్నావు? ఒక 5 నెలల్లో ఇస్తా సార్. ఇప్పుడు కొంచెం టైట్గా ఉంది. ఆహా, పైసలు లేకుండా నా బచ్చగాలతో సినిమా తీస్తున్నావా? సార్ కథలు పడకు, పైసలు ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు. అయినా మూర్తి, నీకు ఎవరిని ఇండస్ట్రీకి రానియాలి, ఎవరిని రానియకూడదు, ఆ మాత్రం సోయలేదా? ఈ కథలన్నా ఆపి నాకు పైసలన్నా పంపి ఆ పొట్టె పోరగాల్ని అక్కడి నుంచి అని ఎలగొట్టు. కథలు పడ్డావనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. ఏంది? సార్. హలో వరుణ్, మన మూవీకి టైం బట్టేలా ఉంది. నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. మళ్ళీ ఇన్ఫామ్ చేయడం ఏంటి సార్? మాటిచ్చి మాట తప్పుతా అంటున్నారేంటి సార్? మీరు అర్థం చేసుకోవాలి వరుణ్, నా ఒత్తిళ్ళు నాకుంటాయి. ఆ కోటిగాడు ఫోన్ చేసిండా? కొంచెం అర్థం చేసుకో వరుణ్. అర్థం చేసుకుంటా సార్, అంతకు మించి ఏం చేయగలను? మాలాంటి వాళ్ళు పైకి రావాలంటే ఇంత ఇబ్బందిగా ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. రే ఆపరా, ఏమైంది? పోరా. ఏందా తాగడం? ఏమైందో చెప్పురా. ఆ కోటిగాడు నా బతుకు మీద తెప్పేశాడు మా. ఇప్పుడు ఏమైందిరా? నా కథను కొట్టేశాడు రా. అయినా నువ్వు మళ్ళీ రాసుకున్నావు కదరా, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు బాధపడతావేంటి? ప్రొడ్యూసర్ దొరికాడని చెప్పావు కదా. ప్రొడ్యూసరా? ఇంకెక్కడ ప్రొడ్యూసర్ మా? ఆ చెత్త నా కడుకు ఆ ప్రొడ్యూసర్ని కూడా భయపెట్టి సినిమాని ఆపేశాడు. ఏం మాట్లాడుతున్నావురా? మొన్ననే కదా సినిమా స్టార్ట్ చేస్తున్నా అన్నది. మనుషులు మారిపోవడానికి ఒక్క నిమిషం చాలరా. రే, నువ్వు అన్నట్టు సినిమా నాకు సెట్ అవ్వదేమోరా. ఇండస్ట్రీలో నిలబడాలంటే కావాల్సింది టాలెంట్ కాదురా, క్యాస్ట్. అది నాకు లేదు. పుట్టి పెరిగి ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది ఒక్కటేరా, సినిమా. స్కూల్లో సార్ నువ్వేమవుతావు అని చెప్పి అడిగినా సినిమా తీస్తా అని చెప్పేవాడు. సినిమా థియేటర్కి వెళ్తే ఏదో
గుడికి వెళ్ళిన ఫీల్ వచ్చేదిరా. చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు సినిమా తీయలేవు తీయలేవు అంటున్నా. లేదు నేను చేసి తీరుతా అని కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది మావా. ఆ సినిమా అంటే ప్రాణంరా. అది తప్ప లైఫ్లో ఇంకేం చేయలేను. కానీ ఇప్పుడు అది కూడా చేయలేకపోతున్నాము. అది కూడా చేయలేకపోతున్నా. రే, నువ్వు ప్రతిసారి సినిమా తీస్తా అంటుంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కడికి సినిమా పిచ్చి ఉంటుందిలే. నువ్వు కూడా అందరిలో ఒకడు అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుందిరా నీ బాధ. రే వరుణ్, మన ఎదుగుదల కాదురా, ముందు మన ఎదుగుదలకు అడ్డం వచ్చే వాటి గురించి ఆలోచించు. వాటి మీద ఫోకస్ చేయి. రమేషా, వచ్చినవురా? రే రమేష్, రేయ్ రేయ్ రేయ్, ఎవడా నన్ను కట్టేసిందే? నేనే, న్యూ టాలెంట్. గుర్తుపట్టావా? రేయ్, ఎందుకు కట్టేసినవురా? వదిలేరా. వదిలిపెట్టేవాడిని అయితే కిడ్నాప్ ఎందుకు చేస్తారా? కనీసం అన్నమైన పెట్టరా, ఆకలేస్తుంది. చచ్చిపోయేలా ఉన్నారా? అన్నవా? లేదు, అస్సలు పెట్ట. మరి చంపనన్నా చంపేరా, నా వల్ల కావట్లేదురా. నువ్వు చావడం మాత్రం ఖాయం, కానీ నా చేతులతో చంపు. నువ్వు బ్రతికినంత కాలం నేను పడ్డ బాధ నువ్వు పడాలి. నిన్ను ఆ రోజే చంపేయాలి, కానీ నువ్వు క్షణాల్లో చచ్చిపోకూడదు. నా అలా సినిమా తీయాలి అనే ఆశతో ఎంతోమంది నీ దగ్గరకు వచ్చుంటారు. కానీ మాకు తెలియదు కదా ఇక్కడ టాలెంట్ కంటే క్యాస్ట్కే ఇంపార్టెన్స్ ఉంటుందని. చెత్త నా కొడుకులారా, ఇండస్ట్రీని కంపు కంపు చేశారా. లేరా, మమ్మల్ని ఇండస్ట్రీలోకి రానిరారా. ఈ ఇండస్ట్రీ అందరిది, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిది. కానీ అది జరగాలంటే నువ్వు బ్రతికుండకూడదు. నీ చావుతో ఈ ఇండస్ట్రీకి కొత్త అడుగులు పడతాయి, మార్పు వస్తుంది. రేయ్ రేయ్ రేయ్, నన్ను ఇలా వదిలేసిపోకరా, చచ్చిపోతారా? రేయ్ చచ్చిపో. రేయ్ ఆగ్రా, రేయ్ ఆగ్రా, రేయ్ రేయ్ ఆగ్రా, రేయ్ వదిలేరా, వదిలేరా, రేయ్ చచ్చిపోతారా? రేయ్ సినిమా ఇది నా కళ, నా ప్రపంచం, నా జీవితం. ఏంట్రా సినిమా కోసం వీడు ఇంత చేస్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. అసలు సినిమా ఏమైనా అంత గొప్ప కెరీరా? అది లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు కదా అని కూడా అంటారు. సినిమాని చిన్న చూపు చూస్తారు. కానీ నాకు మాత్రం సినిమానే మనం. దేవుళ్ళు ఇలా ఉంటారు, దెయ్యాలు ఇలా ఉంటాయి అని తెలియజేసింది, నాకు చూపించింది సినిమానే. చెడుపై ఎలా గెలవాలి,
మంచిని ఎలా కాపాడాలి అని తెలియజేసింది సినిమానే. సినిమా నా ప్రాణం.